వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనపై ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి పర్యటన పల్నాడు మీద యుద్ధం ప్రకటించినట్లు ఉందని, ఇక రెంటపాలెం నాగమల్లేశ్వరరావు మరణానికి 100% జగన్మోహన్ రెడ్డి కారణమని ఉద్ఘాటించారు. ఇక పోలీసుల వేధింపుల వల్ల కాదని, ఆయన కుటుంబ సభ్యుల వేధింపుల వల్లే నాగమల్లేశ్వరరావు చనిపోయారని కన్నా స్పష్టం చేశారు. ఓదార్పు యాత్రకు వెళ్తుంటే జగన్ కు గజమాలలతో సన్మానాలెందుకని వైసీపీ కార్యకర్తలు ఇక చంపుతాము నరుకుతాము అంటూ ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శించిన తీరుపై కన్నా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉన్నా లేకపోయినా జగన్ ప్రవర్తన మారలేదని, అదే రాక్షస ప్రవర్తన అని కన్నా విమర్శించారు. ఇక జగన్ పర్యటన కారణంగా 2 అమాయక వ్యక్తులు చనిపోయారని, వారి చావుకు నువ్వు కారణం కాదా అని ప్రశ్నించారు. నేను 17వ తారీఖు ప్రెస్ మీట్లో రెంటపాల శివనాగమల్లేశ్వరరావు ఎందుకు చనిపోయాడు అనేటువంటిది చాలా క్లియర్గా కేటగారికల్గా మీ అందరికీ చెప్పాను. మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూసుంటారని నేను అనుకుంటున్నాను. కానీ నిన్న ఆ ఓదార్పు యాత్ర సందర్భంగా పోలీసులు ఇచ్చినటువంటి అనుమతికి విరుద్ధంగా పల్నాడు మీద యుద్ధం ప్రకటించి యుద్ధానికి బయలుదేరినట్టు జగన్మోహన్ రెడ్డి నిన్న బయలుదేరటం చూస్తుంటే, అది నువ్వు ఓదార్పుకి వెళ్ళినట్లుందా, లేకపోతే నువ్వు పల్నాడు మీద యుద్ధం ప్రకటించడానికి వెళ్ళినట్లుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నీ ఓదార్పుకి వెళ్తూ ఉంటే నీకు గజమాలలు సన్మానాలు ఒక పక్క. నేను 17వ తారీఖు ప్రెస్ మీట్లో